నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ చేసిన పుణ్యం కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. చాలా ఏళ్ల తరువాత చిన్ననాటి స్నేహితుడు తల్లికి ఆరోగ్యం బాగోలేదు అన్న వార్త అందడంతో సొంత ఊరికి వెళ్ళాడు మనోజ్. నిజానికి తనకిప్పుడు వెళ్లాల్సినంత అవసరం ఏమీ లేదు. కానీ తన స్నేహితుడి తల్లి చిన్నప్పటి నుంచి తనని కూడా కొడుకులాగే చూసేది. మనోజ్ కూడా ఆవిడని అమ్మలాగే ప్రేమించేవాడు. అంతేకాకుండా అక్కడికి వెళ్ళడం వల్ల పాత రోజులు, పాత జ్ఞాపకాలు కూడా గుర్తు చేసుకున్నట్టుగా ఉంటుందని, ఇంకా స్నేహితుల్ని, తెలిసిన వాళ్ళని, బంధువుల్ని అందరినీ కలవచ్చని అనుకున్నాడు మనోజ్. కాసేపు సందడిగా, హడావిడిగా అందరితో మాట్లాడి బాల్యాన్ని కూడా గుర్తు చేసుకోవచ్చు అని ఆలోచిస్తూనే విజయవాడ బయలుదేరాడు మనోజ్. బస్సు ఇంకో 3 గంటల్లో విజయవాడ చేరుకుంటుంది అనుకున్నప్పుడు బస్సులో గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు మనోజ్. ఒక్కసారిగా బస్సు ఆగిన శబ్దం వినిపించింది. వెంటనే ఆ శబ్దానికి నిద్రలోంచి మేల్కు వచ్చి లేచాడు. మనోజ్ బయటకు చూసేసరికి రైల్వే గేటు పడుంది. బస్సు విజయవాడకి దగ్గరగానే ఉంది, కానీ గేటు పడటంతో ఆగిపోయింది. వెంటనే మనోజ్ ట్రైన్ రావడానికి చాలాసేపు పట్టేలా ఉంది. ఈ చల్లటి వాతావరణంలో ఒక్క టీ తాగితే అంత బాగుంటుంది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగానే పక్కనే ఒక దాబా కనిపించింది. అందులో టీ తాగడానికి బస్సు దిగాడు మనోజ్. డాబా దగ్గరికి వెళ్ళగానే టీ ఆర్డర్ చేసి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఇదిగో పెద్దావిడ, గబగబా పనిచేయి, గ్లాసులు తొందరగా కడగాలి, బస్సులన్నీ ఆగున్నాయి, వెహికల్స్ అన్నీ ఆగిపోయి ఉన్నాయి, గేటు పడడం వల్ల ఇప్పుడు చాలా మంది టీలు తాగడానికి వస్తారు ఇక్కడికి అని అరుస్తూ ఉన్నాడు హోటల్ యజమాని. నేను ఇప్పుడే తీసుకొస్తున్నాను సార్ అంటూ చాలా నీరసమైన స్వరంతో చెప్పి ఒక పెద్దావిడ గబగబా గ్లాసులు కడగడం ప్రారంభించింది. మనోజ్ కళ్ళు ఆవిడ మీద పడగానే మనోజ్కి ఆమెను ఎక్కడో చూసినట్టుగా అనిపించింది. కానీ ఎంత ఆలోచించినా తను ఎవరో, ఎక్కడ చూశాడో తనకి గుర్తుకు రావడం లేదు. మనోజ్ మనసు ఆవిడ గురించే ఆలోచిస్తూ ఉంది. ఈవిడ్ని ఎక్కడ చూశాను, నేనెంత ఆలోచించినా ఈవిడ్ని ఎక్కడ చూశాను అనే విషయం గుర్తుకు రావడం లేదే. అక్కడక్కడ చిరిగిపోయిన చీర, మెరిసిపోయిన జుట్టు, ముడతలతో వాడిపోయిన ముఖం, ఈవిడ చాలా పరిచయస్తురాల్లా కనిపిస్తోంది. కానీ ఎంత ఆలోచించినా ఆవిడెవరో గుర్తుకు రావడం లేదు మనోజ్కి. వెంటనే సార్ టీ అంటూ టీ తీసుకొచ్చిన అతని గొంతు మనోజ్ ఆలోచనల్ని డిస్టర్బ్ చేసింది. వెంటనే మనోజ్ ఆ టీ గ్లాస్ తీసుకొని టీ తాగడం మొదలుపెట్టాడు. ఇంతలోనే ట్రైన్ కూడా వచ్చి వెళ్ళిపోయింది. గేటు కూడా ఓపెన్ చేస్తున్నారు. గబగబా టీ తాగేసి డబ్బులిచ్చేసి బస్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. బస్సు బయలుదేరింది. బస్సు నేరుగా విజయవాడ బస్టాండ్కి వెళ్ళి ఆగింది. అక్కడి నుంచి ఆటో ఎక్కి మనోజ్ తన ఫ్రెండ్ ఇంటికి బయలుదేరాడు. తన ఫ్రెండ్ సురేష్ వాళ్ళ అమ్మగారు మంచంలో ఉండడంతో ఆ ఇంట్లో దుఃఖ వాతావరణమే ఉంది. మనోజ్ ఆవిడ దగ్గరకు వెళ్ళి ఆవిడని ప్రేమగా పలకరించి సురేష్ని కూడా కౌగిలించుకున్నాడు. మనోజ్ ఆ సమయంలో అక్కడికి వస్తాడని సురేష్ అస్సలు ఊహించలేదు. ఎందుకంటే మనోజ్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఊర్లో ఉన్న సొంత ఇంటిని అమ్మేసి ఫ్యామిలీతో సహా సిటీకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ తిరిగి రాలేదు. చాలాసార్లు స్నేహితుల పెళ్లిళ్ళకి కార్డ్స్ పంపించేవాళ్ళు, కానీ మనోజ్ బిజీ షెడ్యూల్ వల్ల ఎప్పుడు ఎవరింటికి రాలేకపోయాడు. సురేష్ మనోజ్కి చిన్ననాటి ఫ్రెండ్, అంతేకాకుండా బెస్ట్ ఫ్రెండ్ కూడా. వాళ్ళింటికి వెళ్ళినప్పుడల్లా సురేష్ తల్లిని చాలా ప్రేమగా పలకరించేవాడు మనోజ్. ఆవిడ కూడా మనోజ్ మీద చాలా ప్రేమ చూపించేది. ఒక మనిషి ఆనందంలో మనం పాలు పంచుకోకపోయినా పర్వాలేదు, కానీ దుఃఖ సమయంలో మాత్రం ఖచ్చితంగా పాలు పంచుకోవాలి అని చెప్పి ఆ సమయంలో సురేష్ వాళ్ళ అమ్మని చూడ్డానికి అక్కడికి చేరుకున్నాడు మనోజ్. వెంటనే సురేష్ మనోజ్ని కౌగిలించుకొని, మనోజ్ నువ్వు వస్తావని అస్సలు అనుకోలేదురా, నువ్వు చాలా గొప్పవాడివైపోయావు,
ఇక మాలాంటి వాళ్ళతో నీకేం పని ఉంటుంది, నువ్వు మమ్మల్ని ఎందుకు గుర్తుపెట్టుకుంటావు అని అనుకున్నాను నేను అని చెప్పగానే మనోజ్, ఉద్యోగ బాధ్యతల వల్ల ఇన్నాళ్ళు ఇక్కడికి రావడానికి కుదరలేదురా, లేకపోతే నాకు మాత్రం సొంత ఊరిని చూడాలని ఉండదా అంటూ చెప్పాడు. వెంటనే సురేష్ పిల్లల గురించి అడిగినప్పుడు మనోజ్ కొడుకు వినీత్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సెటిల్ అయ్యాడు. అతనికి నచ్చిన అమ్మాయినిచ్చి పెళ్లి కూడా చేశాము. ఇప్పుడు అతనికి 3 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. వినీతకి కూడా అమెరికా సంబంధం చూసి పెళ్లి చేసేసాం. తను మా అల్లుడు ఇప్పుడు అమెరికాలోనే ఉన్నారు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. వినీతకి ఇంకా పిల్లలు లేరు అని చెబుతూ ఉండగానే సురేష్, మీ పిల్లల పెళ్లిళ్ళకి మమ్మల్ని ఎవ్వరినీ పిలవలేదు కదా, అలా ఎలా చేస్తావు నువ్వు? కనీసం నీ కొడుకు పెళ్లికి గాని కూతురు పెళ్లికి గాని మమ్మల్ని అందరినీ పిలవాలని కూడా నీకు అనిపించలేదా అని అడగగానే అంతా హడావిడిగా జరిగిపోయింది. ఎవ్వరికీ కాల్స్ చేసి కబురు పంపించే అవకాశం కూడా దొరకలేదు. ఇంతకీ మీ పిల్లలు ఏం చేస్తున్నారు, పెళ్ళిళ్ళు చేశావా అని అడగగానే నా పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు. కొడుకు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు, కూతురు ఇంకా చదువుకుంటూనే ఉంది అని చెప్పగానే మనోజ్ సరే మంచిది అంటూ బదులిచ్చాడు. మనోజ్ ఇంకా సురేష్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే సురేష్ భార్య భోజనానికి అన్ని ఏర్పాట్లు చేసింది. భోజనం అయ్యాక పక్క వీధిలోనే ఉన్న తమ ఇంటికి బయలుదేరాడు మనోజ్. ఆ ఇల్లు ఆల్రెడీ మనోజ్ అమ్మేశాడు. కానీ ఒక్కసారి తన చిన్ననాటి జ్ఞాపకాలు తిరిగి గుర్తు చేసుకోవడం కోసం ఆ ఇంటి ముందుకు వెళ్ళాడు. అక్కడికి చేరుకోగానే సరిగ్గా ఆ ఇంటి ముందు ఆగి నిలబడి బాల్యంలో తను గడిపిన రోజులన్నింటినీ గుర్తు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆ ఇంటి ముందు ఆడుకున్నవి, అల్లరి చేసినవి ప్రతి విషయము కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడే ఆ ఇంటి యజమాని బయటకొచ్చాడు. తను మనోజ్ని గుర్తుపట్టి గౌరవంగా ఇంట్లోకి పిలిచాడు. ఇంట్లోకి వెళ్ళి కూర్చున్న తరువాత కాసేపటికి మనోజ్ కళ్ళు సరిగ్గా ఆ ఇంటి ఎదురుగా ఉన్న ఒక ఇంటి మీద పడ్డాయి. బయట నుంచి ఆ ఇల్లు చాలా మారిపోయింది. అది మనోజ్ వాళ్ళ పెదనాన్న కొడుకు అయిన రాజారాం అన్నయ్య వాళ్ళ ఇల్లు. మనోజ్ ఆయన్ని అన్నయ్య అని పిలిచేవాడు. కానీ ఆయన వయసు మనోజ్ వయసు కంటే చాలా పెద్దది. రాజారాం మొదటి భార్య చనిపోవడంతో రాజారాం అన్నయ్య ఆయన వయసులో సగం వయసున్న రూప అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వెంటనే మనోజ్ ఆ ఎదురింట్లో ఇంకా రూపా వదిన, రాజారాం అన్నయ్య ఉంటున్నారా అని అడిగినప్పుడు శివకృష్ణ గారు వెంటనే ఆయన అనారోగ్యం కారణంగా చాలా డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత ఆయన చనిపోయారు. వాళ్ళిద్దరికీ పిల్లలు కూడా లేరు కదా, చుట్టాలెవ్వరూ వాళ్ళ బాధ్యతల్ని తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో ఉన్న ఆస్తిపాస్తులన్నింటినీ భర్త ఆరోగ్యం కోసం, హాస్పిటల్ ఖర్చుల కోసమే ఆవిరైపోవడంతో నిస్సహాయురాలైపోయిన రూప ఇప్పుడు హైవేలో ఒక దాబాలో పాత్రలు కడుగుతూ జీవనోపాధి పొందుతుంది అని చెప్పారు. ఆ దాబా యజమాని ఆవిడికి 2 పూట్ల భోజనం పెట్టి కొంత జీతం కూడా ఇస్తున్నారు అంటూ చెప్పాడు. ఇప్పుడు అదే ఆవిడ జీవనాధారం. అక్కడే ఆవిడ పని చేస్తూ రోజులు గడుపుతుంది అని చెప్తూ ఉన్నాడు ఆయన. ఆ మాటలు వినగానే మనోజ్కి చాలా బాధగా అనిపించింది. దేవత లాంటి తన వదిన గురించి అలాంటి మాటలు వినగానే మనోజ్ కాళ్ళ కింద నేల జారిపోయింది. ఎంత మంచిది రూపా వదిన, ఆవిడకి ఇలాంటి పరిస్థితి రావడం ఏమిటి, ఆవిడ ఇలాంటి పరిస్థితుల్లో దయనీయమైన స్థితిలో ఉండడం ఏమిటి అంటూ ఆలోచించాడు. రూపా వదిన అలాంటి పరిస్థితుల్లో జీవిస్తుందా అనుకోగానే మనోజ్కి గుండె చాలా బరువుగా అనిపించింది. వచ్చే దారిలో దాబా దగ్గర పాత్రలు కడుగుతున్న వృద్ధురాలు గురించి ఒక్కసారిగా గుర్తుకొచ్చి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆవిడ రూపా వదిన అయి ఉండదు, అయి ఉంటే నేను ఖచ్చితంగా ఆవిడని గుర్తుపట్టేవాణ్ణి. ఆవిడ అందమైన ముఖాన్ని నేనెలా మర్చిపోతాను, కానీ ఆ పాత్రలు కడిగే ఆవిడ్ని చూసినప్పుడు కూడా పరిచయం ఉన్నట్టుగానే అనిపించింది అనుకున్నాడు మనోజ్. తన అనుమానం తీర్చుకోవడానికి మనోజ్ ఆయన్ని రూపవదన ఏ రెస్టారెంట్లో పనిచేస్తుందో మీకు తెలుసా, అది ఏ దాబా, అది ఎక్కడుంటుంది అంటూ అడిగాడు. వెంటనే ఆ ఇంటి యజమాని శివకృష్ణ గారు, నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ సిటీ అవుట్స్కట్స్ దగ్గర రైల్వే గేట్ ఉంది కదా, ఆ దగ్గరలోనే ఏదో దాబాలో పనిచేస్తుంది అని విన్నాను, చూసిన వాళ్ళు కూడా అక్కడే అన్నట్టుగా చెప్పారు అని చెప్పాడు. ఆ మాటలు విన్న వెంటనే మనోజ్ ఆశ్చర్యపోయాడు. అంటే నేను చూసింది రూపవదన్నే అన్నమాట. దేవుడా, నేను తనని ఎందుకు గుర్తుపట్టలేదు, తన రూపురేఖలన్నీ అంతలా మారిపోయాయి. ఈ ఆలోచనలతోనే మనసు ఇక దేనిపైన ఆసక్తి చూపించడం లేదు. తొందరగా అక్కడున్న వాళ్ళందరి దగ్గర సెలవు తీసుకుని
వీలైనంత త్వరగా అక్కడి నుంచి బయలుదేరి ఆ డాబా దగ్గరికి చేరుకొని తన వదిన్ని కలుసుకోవాలి అని అనుకున్నాడు మనోజ్. ఆవిడ అలాంటి పరిస్థితికి కారణం ఏమిటో కనుక్కోవాలి అని అనుకున్నాడు. గబగబా ఆటో పట్టుకొని ఆ డాబాకి బయలుదేరాడు. అక్కడ దిగి అక్కడంతా వెతికేసరికి ఆవిడెక్కడా కనిపించలేదు. అప్పుడు ఉదయం తనకి టీ ఇచ్చిన పిల్లాన్ని పిలిచి, పొద్దునిక్కడ గ్లాసులు కప్పులు శుభ్రం చేస్తున్న పెద్ద ఆవిడ ఎక్కడుంది అని ఆ అబ్బాయిని అడిగాడు. ఆ అబ్బాయి మనోజ్ని ఆ డాబా వెనక్కి తీసుకెళ్లాడు. అక్కడ రూపా వదిన ఒక పెద్ద పాత్రల కుప్ప వేసుకొని వాటిని శుభ్రం చేస్తూ ఉంది. ఆవిడ దృష్టి అంతా ఆ పాత్రల మీదే ఉంది కాబట్టి మనోజ్ని ఆవిడ చూడలేదు, గమనించలేదు. ఈసారి మనోజ్ ఆవిడ ముఖాన్ని జాగ్రత్తగా చూశాడు. వెంటనే గుర్తుపట్టేశాడు. ఈవిడ మా వదినే అనుకున్నాడు. మా అన్నయ్య భార్య ముఖం ఇంతలా మారిపోయింది. తను ఇలాంటి పరిస్థితుల్లో బ్రతకాల్సి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. అప్పట్లో మనోజ్ కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతూ ఉండేది. కానీ రాజారాం అన్నయ్య మాత్రం అప్పట్లో కాస్త సంపన్నమైన వ్యక్తే. డబ్బుకి ఆస్తికి ఎలాంటి కొదువ లేదు. అలాంటిది ఈ రోజు ఆయన భార్య అయిన రూపవదనకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో మనోజ్కి అర్థం కావడం లేదు. వదినా వదినా అంటూ మనోజ్ పిలవగానే రూప తలపైకెత్తి మనోజ్ని గుర్తుపట్టడానికి ప్రయత్నించింది. కానీ బహుశా మనోజ్కి కూడా వయసు అయిపోవడం వల్ల జుట్టు మెరిసిపోయి ముఖంలోని పోలికలన్నీ కొద్ది కొద్దిగా మారిపోవడం వల్ల రూప మనోజ్ని గుర్తుపట్టలేకపోయింది. వెంటనే మనోజ్, వదినా, నేను మా రాజారాం అన్నయ్య తమ్ముణ్ణి మనోజ్ని, నువ్వు నన్ను గుర్తుపట్టావా అని అనగానే మనోజ్ అనే పేరు వినగానే వెంటనే గుర్తుపట్టింది రూప. చాలా సంవత్సరాల తర్వాత కలిసాము. నీ జుట్టు మెరిసిపోయి నువ్వు చాలా మారిపోయావు, అందుకే గుర్తుపట్టలేకపోయాను బాబు, ఏమీ అనుకోవద్దు. నువ్వెక్కడుంటున్నావు, ఎలా ఉన్నావు, నేను ఇక్కడున్న విషయం నీకెలా తెలిసింది అంటూ మనోజ్ని అడిగింది రూప. చేతులు కడుక్కొని లేచి ఆ చిరిగిపోయిన చీర కొంగుతో చేతులు తుడుచుకుంటూ, నువ్విక్కడికి ఎలా వచ్చావు, అసలు నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోయి చాలా ఏళ్ళవుతుంది కదా, అప్పటి నుంచి నీకు సంబంధించిన సమాచారం ఏమీ మాకు అందలేదు. మీ అన్నయ్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా నీకు తెలియజేయడానికి నీకు సంబంధించిన ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ మా దగ్గర లేవు అంటూ కన్నీళ్లతో మాట్లాడుతూ ఉంది రూప. వెంటనే మనోజ్, నా ఫ్రెండ్ వాళ్ళమ్మకు ఒంట్లో బాగోలేదని విని ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను వదినా. అప్పుడే అక్కడ మా ఇంటికి వెళ్ళి చూసినప్పుడు మీ ఇల్లు కూడా మారిపోయి ఉండడం గమనించాను. మీ గురించి అడిగితే వాళ్ళు ఈ విషయం చెప్పారు. అక్కడే నాకు నీ గురించి విషయం తెలిసింది అంటూ మనోజ్ చెప్పగానే, రూప, నువ్వు ఊరు వదిలి వెళ్ళిపోయిన దగ్గర నుంచి అందరితో అన్ని బంధాలు తెంచేసుకున్నావు. కనీసం ఒకరి క్షేమ సమాచారం మరొకరికి తెలిసే అవకాశం కూడా లేకుండా పోయింది అని రూప అనగానే మనోజ్, నన్ను క్షమించండి వదిన, నేను నా పనిలో చాలా బిజీ అయిపోయాను. అసలు ఊరికొచ్చే సమయం కూడా దొరకలేదు నాకు. నేను అప్పుడప్పుడు అయినా కాస్త ఇక్కడికి వస్తూ పోతూ ఉండుంటే మీకు ఇలా జరిగేదే కాదు అన్నాడు మనోజ్. వెంటనే రూప, నీకు రావాలంటే సమయం ఎందుకు దొరకదు, సాకులు వెతుక్కోవాలంటే ఎన్నైనా కనిపిస్తాయి. నువ్వు ఈ ఊరిని వదిలి వెళ్ళగానే మా అందరితో బంధాలు తెంచేసుకున్నావు, ఎవ్వరిని పట్టించుకోకుండా పోయావు. నువ్వు ఇచ్చిన అడ్రస్కి మేము ఉత్తరాలు కూడా పంపాము, అయినా సరే అవి తిరిగి వచ్చేసాయి తప్ప నీకు చేరలేదు అని చెప్పగానే మనోజ్, అయ్యో వదినా, 6 నెలల్లోనే నేను అక్కడి నుంచి మారిపోయి వేరే ఇల్లు కొనుక్కుని వేరే ఏరియాకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. నేను ఆ తర్వాత ఇక మీకు నా కొత్తింటి అడ్రస్ కూడా ఇవ్వలేకపోయాను. దీనికి నేనే మీకు క్షమాపణలు చెబుతున్నాను అనగానే రూప, సరే అయిందేదో అయిపోయింది. ఇప్పుడు నా వినీత్ ఎలా ఉన్నాడు, తను ఇప్పటికి పెద్దవాడైపోయి ఉంటాడు కదా, తనకి నేను ఇంకా గుర్తున్నానా, నేను ఎంత పిచ్చిదాన్నో కదా. నేను వినీత్ని చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది, తను నన్ను చూసి కూడా ఏళ్లు గడిచిపోయాయి. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, వాడిప్పుడు పెద్దవాడైపోయి ఉంటాడు, ఇక నన్నెలా గుర్తుపెట్టుకుంటాడు, తనకి నేను గుర్తుండే ప్రసక్తే లేదు అని రూప చెప్పగానే మనోజ్, లేదు వదిన, వినీత్కి నువ్వు ఇంకా గుర్తున్నావు, తను నిన్నెలా మర్చిపోగలుగుతాడు, నువ్వు వినీత్ని కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమించేదానివి. రమ ఎప్పుడైనా వినీత్ని కొడుకులా ఫీల్ అయిందా, ఎప్పుడూ శత్రువులాగానే చూసేది. వినీత్కి తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలిసింది అంటే అది నీ వల్లే కదా. సరే, ఆ విషయాలన్నీ పక్కన పెట్టు, అసలు నువ్వు నాకు ఈ విషయం చెప్పు, నువ్వు ఇలాంటి పరిస్థితికి ఎందుకు వచ్చావు, మా అన్నయ్య ఎప్పుడు చనిపోయాడు,
మీకున్న ఆస్తంతా ఏమైంది? అసలు నువ్వు రోడ్డు పక్కన పడుండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడిగాడు మనోజ్. వెంటనే రూప, ఆ విషయాలు ఏవి నన్ను అడగొద్దు బాబు, పాత గాయాల్ని మళ్ళీ రేపొద్దు. మీరు వెళ్ళిపోయాక నా జీవితం మొత్తం మారిపోయింది. కొద్ది రోజులు అంతా బాగానే గడిచింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. మీ అన్నయ్య ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణించడం మొదలైంది. ఆయన అనారోగ్యంగా మారడంతో చుట్టాలు బంధువులు కూడా మా దగ్గరికి రావడం మానేశారు. మెల్లమెల్లగా ఆయన వైద్యం కోసం ఆస్తులన్నీ కరిగిపోయాయి. నా నగలు కూడా అమ్మేసి ఆయనకి వైద్యం చేయించాను. ఆ తర్వాత కూడా ఇంకా ఇంకా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూనే వచ్చింది. డాక్టర్ ట్రీట్మెంట్ల తర్వాత ఆయన ఆరోగ్యం మెరుగుపడడానికి బదులుగా ఇంకా ఇంకా దిగజారుతూనే వచ్చింది. ఆయన ట్రీట్మెంట్ కోసం మేము ఉంటున్న ఇంటిని కూడా అమ్మేసి అద్దెలు కూడా తీసుకున్నాము. ఆయన ఆరోగ్యం కోసం చాలా డబ్బులు పెట్టుబడి పెట్టాను. రోగం రోజు రోజుకి పెరుగుతూనే వచ్చింది. డబ్బు మాత్రం తరిగిపోతూ వచ్చింది. వీటన్నింటి తర్వాత ఒకరోజు మీ అన్నయ్య ఊపిరి కూడా ఆగిపోయింది. మీ అన్నయ్య నన్ను ఒంటరిదాన్ని చేసేసి శాశ్వతంగా ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడు. ఈ ప్రపంచంలో నేను ఒక్కదాన్నే ఒంటరిగా మిగిలిపోయాను. చాలా మంది నన్ను చెడు చూపులు చూసేవారు. వయసులో ఉన్న నన్ను వాడుకోవాలని కూడా చాలా మంది ప్రయత్నించారు. నేను ఈ సమాజాన్ని గట్టిగా ఎదుర్కొన్నాను. నేను ఏదైతే పని కోసం ఇంటింటికి తిరుగుతున్నప్పుడు నా అందం ఇంకా నా వయసు నాకు శత్రువులుగా మారాయి. నాకు పనివ్వడానికి ఎవ్వరూ అంగీకరించలేదు. కొంతమంది నాకు పనిచ్చినా ఆ తర్వాత వాళ్ళ వంకర బుద్ధి చూపించి నన్ను బలవంతం చేయడానికి ప్రయత్నించేవారు. వాళ్ళందరి నుంచి ఎలాగోలాగా తప్పించుకొని ఆ తరువాత ఊరికి దూరంగా ఇక్కడికొచ్చి ఈ దాబాలో పాత్రలు కడిగే పని చేస్తూ ఉన్నాను. నాకు ఇక్కడ 2 పూట్ల భోజనం, ఉండడానికి గది ఇచ్చారు. ఎలాగోలాగా నా జీవితం ఇప్పుడు సాఫీగా సాగిపోతూ ఉంది. ఇప్పుడు మరణం కూడా నాకు త్వరలోనే వస్తుంది. నేను రోజు దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నాను, త్వరగా నన్ను తీసుకెళ్ళిపోమ్మని అని రూప చెప్పగానే, లేదు వదినా, అలా అనకండి, మీరు అలా మాట్లాడొద్దు అని మనోజ్ అంటూ ఉన్నప్పుడు దాబా యజమాని రూపని వెతుక్కుంటూ వచ్చి, ఇదిగో పెద్దావిడ, ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్తున్నావా నువ్వు అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఈ పాత్రలన్నీ ఎవరు శుభ్రం చేస్తారు? నీ కింద అసిస్టెంట్లు ఎవరైనా ఉన్నారా ఏమిటి అనగానే, లేదు సార్, అలా అనకండి, నేను ఇప్పుడే వీటన్నింటినీ కడిగేస్తాను అంటూ తడబడుతూ లేచి నిలబడింది రూప. మనోజ్కి ఆ ఓనర్ని చూడగానే చాలా కోపం వచ్చింది. ఆ ఓనర్ని వెంటనే కాలర్ పట్టుకొని, మీకు కొంచెం కూడా సిగ్గులేదా? ఆడవాళ్ళని మీరు ఇలా అవమానిస్తున్నారా అని అడగగానే ఆ దాబా ఓనరు, ఆవిడ గురించి మీరు మాట్లాడుతున్నారా? ఆవిడ ఎన్నో ఏళ్లుగా నాకు తెలుసు. ఇన్నేళ్లలో ఆమె కోసం ఎవ్వరూ రాలేదు. ఆవిడ నా దగ్గర పని కోసం అడుక్కుంటూ వచ్చినప్పుడు మీరెక్కడున్నారు? ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు గాని ఇప్పుడొచ్చి నా కాలర్ పట్టుకుంటున్నాడు. మీకు ఆవిడ మీద అంత ప్రేమ, దయ, జాలి ఉంటే తనని మీ ఇంటికే తీసుకెళ్ళండి, ఇలా రోడ్ల మీద వదిలేయడం ఎందుకు అనగానే మనోజ్ కోపంతో అతని మొహం మీద కొట్టాడు. మనోజ్ చెంపదెబ్బ కొట్టిన వెంటనే ఓనర్ కోపంగా అరుస్తూ మిగతా సర్వెంట్లందరినీ పిలిచాడు. వెంటనే 4-5 కుర్రాళ్ళు అక్కడికొచ్చి మనోజ్ని అక్కడి నుంచి నెట్టేశారు. రూప కన్నీళ్లతో నిల్చుంది. ఆవిడ గబగబా వెళ్ళిపోయి పాత్రలు కడగడం మొదలుపెట్టింది. ఏదో చెయ్యాలని ఉన్నా ఆవిడకి సహాయం చేయలేకపోయాడు మనోజ్. ఆ విషయం గురించే ఆలోచించి బాధపడుతూనే ఉన్నాడు మనోజ్. ఇంటికొచ్చిన తర్వాత కూడా తనకి ఏ పని చెయ్యాలనిపించలేదు. ఊరెళ్ళొచ్చిన దగ్గర నుంచి డల్లుగా ఉన్న భర్తను చూసి మనోజ్ భార్య ఏం జరిగిందో తెలుసుకోవాలి అని అడిగినప్పుడు ఒంట్లో బాగోలేదని చెప్పి గదిలోనే పడుకున్నాడు మనోజ్. పాత జ్ఞాపకాలన్నీ ఒక్కొక్కటిగా కళ్ళ ముందు కొత్తగా తిరగడం మొదలుపెట్టాయి. రాజారామన్నయ్య రూపవదినని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చిన రోజు మనోజ్కి గుర్తుకొచ్చింది. బంధువులందరూ కలిసి ఆవిడికి ఘన స్వాగతం పలికారు. సాయంత్రం పెద్ద ఫంక్షన్ జరిగింది. స్నేహితులకి, బంధువులకి పార్టీ ఇచ్చాడు రాజారామన్నయ్య. అందరి కోసం భోజనాన్ని చాలా రుచిగా తయారు చేసింది ఆవిడ. రూపవదన చాలా అందంగా ఉంటుంది. తన వయసు ఒక 25 సంవత్సరాల దాకా ఉండుండొచ్చు. రాజారామన్నయ్యకి అప్పటికే 50 ఏళ్లు దాటిపోయాయి. మొదటి భార్య చనిపోయింది, పిల్లలు లేరు. అందుకే అతనిప్పుడు రెండో పెళ్లి చేసుకున్నాడు. పెద్దగా డబ్బులు లేని
కూటికి గతిలేని కుటుంబం నుంచి రూపని తీసుకొచ్చుకొని ఆయన పెళ్లి చేసుకొని ఆ ఇంటికి యజమానురాల్ని చేశాడు. రాజారాం అందరికీ తన భార్యను పరిచయం చేశాడు. రూప కూడా అందరినీ చాలా ఆదరంగా పలకరించింది. రాత్రి పార్టీ ముగిసిపోయాక అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత అప్పుడప్పుడు మనోజ్, రూప కలుస్తూనే ఉండేవాళ్ళు. రాజారాం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రూప మనోజ్తో మాట్లాడుతూ ఉండేది. ఒకరోజు రూప మనోజ్తో మీకెంతమంది పిల్లలు అని అడిగింది. అప్పుడు మనోజ్ తన గతం చెప్పడం మొదలుపెట్టాడు. మనోజ్కి 2 పిల్లలు, పెద్ద కొడుకు వినీత్, కూతురు వినీల. వినీత్ పుట్టాక మనోజ్ భార్య చనిపోవడంతో రమాతో రెండో పెళ్లి జరిగింది. రమాకి వినీత్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. రమ వినీత్కి సవతి తల్లి అనే నిజాన్ని ఎప్పటికీ తనకు తెలియకుండా చూడాలి అని చాలా ప్రయత్నించేవాడు మనోజ్. కానీ తన బిహేవియర్తో ఆ విషయం వినీత్కి అర్థమయ్యేలా చేస్తూ ఉండేది రమ అంటూ మనోజ్ రూపాతో చెప్పినప్పుడు రూపకి వినీత్పై చాలా జాలి కలిగింది. అప్పుడప్పుడు రూప వినీత్ని తన ఇంటికి పిలిచి తినడానికి ఏమైనా ఇస్తూ ఉండేది. ఒక్కొక్క రోజు భోజనం కూడా పెడుతూ ఉండేది. ఈ విషయంలో రమ మనోజ్తో గొడవ పడుతూ ఉండేది. అక్కడక్కడికి వెళ్ళి అడుక్కోవాల్సిన పనే ఉంది, వీడి తల్లి వీడికి భోజనం కూడా పెట్టడం లేదు అని పక్కన వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు, వీడు వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసి వస్తున్నాడు అంటూ మనోజ్తో గొడవ పడేది రమ. వినీత్ని మనోజ్ పిలిచి అడిగినప్పుడు అమ్మ నాకు భోజనం పెట్టలేదు నాన్న, అందుకే ఆకలిగా ఉండడం వల్ల పెద్దమ్మ భోజనం పెడతాను అని అడిగినప్పుడు పెద్దమ్మ దగ్గరే భోజనం తిన్నాను అని చెప్పేవాడు. అమ్మ నాకు ఒక్కొక్కసారి రాత్రంతా కూడా అన్నం పెట్టదు, ఇప్పుడైతే పెద్దమ్మ పిలిచి మరీ అన్నం పెడుతుంది. ఎదురింట్లో ఉండే పెద్దమ్మ నన్ను చాలా బాగా చూసుకుంటుంది అని సమాధానం చెప్పేవాడు వినీత్. పెద్దమ్మ నన్ను చాలా ప్రేమిస్తుంది, అంతేకాకుండా చదువుకోవడంలో కూడా నాకు చాలా సహాయం చేస్తుంది. హోంవర్క్ చేసేటప్పుడు నాకు చాలా హెల్ప్ చేస్తుంది. ఇంతకు ముందు స్కూల్లో నేను హోంవర్క్ సరిగ్గా పూర్తి చేయకపోవడం వల్ల నేను చాలాసార్లు దెబ్బలు తినవలసి వచ్చేది. కానీ ఇప్పుడు పెద్దమ్మ నాతో చాలా ప్రేమగా హోంవర్క్ చేపిస్తుంది. అక్కడ నాకు చదువుతో పాటు భోజనం కూడా పెడుతుంది అని చెప్పాడు వినీత్. తన కొడుకులు మాటలు విన్నప్పుడు మనోజ్కి రూపవదన మీద చాలా గౌరవం పెరిగింది. వెంటనే మనోజ్ సరే నువ్వు ఇంక వెళ్ళి ఆడుకో అని చెప్పాడు. వినీత్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనోజ్ రమాతో, రమా వినీత్ని నువ్వు ఎందుకు జాగ్రత్తగా చూసుకోవడం లేదు, తను చిన్న పిల్లాడు, నువ్వు సరిగ్గా భోజనం పెట్టకపోతే, ప్రేమ చూపించకపోతే తను వేరే వాళ్ళల్లో ఆ ప్రేమను వెతుక్కుంటాడు, అందులో తప్పే ఉంది అంటూ మాట్లాడుతూ ఉండగానే ఆ మాటలు విని రమ మనోజ్పై విరుచుకుపడింది. అవును, నేను సవతి తల్లిని, నేనెంత చూసినా సరే అందరూ నన్ను చూడలేదనే అంటారు, ఎంత ప్రేమించినా నన్ను సవతి తల్లి అనే అంటారు. వినీత చాలా చిన్న పిల్ల, నాకు ఇంట్లో చాలా పనులున్నాయి, తన పనులు కూడా ఎన్నుంటాయో మీకేం తెలుసు, ఇంట్లో నాకు పనులు సహాయం చేయడానికి కూడా ఎవ్వరూ లేరు, రోజంతా నేను పని చేస్తూనే ఉండాలి, పాప పనులు కూడా చూసుకోవాలి, సాయంత్రం కూర్చొని చదువుకోమని వినీత్తో నేను చాలాసార్లు చెప్పాను, అలాంటప్పుడు తను వాళ్ళింటికి వెళ్ళడం ఎందుకు అనగానే మనోజ్ నువ్వు ఈ విషయాన్ని అంత పెద్దది చేయాల్సిన పని లేదు, తను వినీత్కి చదువుకోవడంలో సహాయం చేస్తుంది, చిన్నపిల్లాడు కదా, ముద్దుగా భావించి తినడానికి ఏమైనా ఇస్తుంది, ఇందులో నువ్వు చెడుగా ఫీల్ అవ్వడానికి ఏమీ లేదు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్లే ముందే వినీత్కి కడుపు నిండా భోజనం పెట్టి అక్కడికి పంపించు, దానివల్ల వాళ్ళు ఏమైనా తినమని అడిగినా కూడా నేను ఇంట్లో తినొచ్చాను, నాకు ఆకలిగా లేదు అని చెప్తాడు వినీత్. ముందుగా తనని ఆకలితో మార్చడం ఎందుకు, వేరే వాళ్ళ దగ్గర తింటే అక్కడ తింటున్నాడు అని కంప్లైంట్ చేయడం ఎందుకు అని మనోజ్ అనగానే రమ ఇంకేమీ మాట్లాడలేక మౌనంగా నిలబడింది. రోజులు సంవత్సరాలు గడిచిపోయాయి. వినీత్ రూపకి చాలా దగ్గరవుతున్నాడు. రూపకి కూడా వినీత్పై చాలా ప్రేమ పెరిగింది. రమ ముందు వినీత్ రూప గురించి ఏమీ మాట్లాడేవాడు కాదు. మనోజ్ ఒంటరిగా ఉన్నప్పుడు తన పెద్దమ్మ గురించి చాలా విషయాలు మనోజ్తో చెప్పేవాడు వినీత్. తన పెద్దమ్మ తనకి చదువులో ఎంత సహాయపడుతుందో, పెద్దమ్మ సహాయం చేస్తున్న దగ్గర నుంచి తను ఎలా క్లాస్లో ఫస్ట్గా మారిపోయాడో, తనకి ఆకలి అవుతుందంటే రూప ఏమేం చేసి పెడుతుందో అన్నీ చెప్పేవాడు వినీత్. మనోజ్ది చాలా చిన్న ఉద్యోగం కావడం వల్ల ఇంటి ఖర్చులు, స్కూల్ ఫీజులు మేనేజ్ చేయలేకపోవడం వల్ల వినీత్కి ట్యూషన్లు చెప్పించే పరిస్థితుల్లో కూడా అప్పుడు మనోజ్ లేడు. అందుకే
రూపవదన చేసే చిన్న చిన్న సహాయాలు కూడా మనోజ్కి చాలా పెద్దవిగా కనిపించేవి. రమ లోపలే మాట్లాడుకునేదే తప్ప మనోజ్ దగ్గర ఇక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయేది. తనకి ఎంత కోపం వస్తున్నా, వినీత్ మీద, రూప మీద ఎంత కోపంగా ఉన్నా కూడా తను బయటపడేది కాదు. ఒకసారి వినీత్కి చాలా జ్వరం వచ్చింది. చాలా రోజులుగా తను రూప వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేకపోయాడు. అందుకే తన యోగక్షేమాలు అడిగి తెలుసుకునేందుకు రూపానే ఇంటికొచ్చింది. వినీత్ కోసం చాలా పళ్ళు తీసుకొచ్చింది. జ్వరం బాగా ఉంది, మందులు వేసినా తగ్గట్లేదు. దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు, కానీ అస్సలు జ్వరం ఎందుకు తగ్గడం లేదో, జ్వరం ఎందుకు వచ్చిందో కూడా ఆర్ఎంపీ డాక్టర్కి అర్థం కావడం లేదు. అప్పటికప్పుడు రూప ఒక పెద్ద డాక్టర్ని తీసుకొచ్చి వినీత్కి ట్రీట్మెంట్ చేయించింది. వినీత్కి టైఫాయిడ్ జ్వరంలా ఉందని పరీక్షలు చేసి మందులు రాసిచ్చాడు డాక్టర్. ఆ డాక్టర్కి ఇవ్వడానికి మనోజ్ దగ్గర డబ్బులు లేకపోవడంతో వినీత్ ట్రీట్మెంట్ ఖర్చులన్నీ రూపానే భరించింది. ఆ తర్వాత మనోజ్ ఆ డబ్బుల్ని తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించినా కూడా రూప తీసుకోలేదు. నన్ను మీరు పరాయిదానిలాగా భావిస్తున్నారా? వినీత్ నా కొడుకు లాంటివాడు, నాకు చాలా దగ్గరయ్యాడు. వినీత్కి బాగోలేకపోతే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం నాకు ఉంటుంది అంటూ చెప్పింది. ఆ మాటలతో మనోజ్కి రూప వదినపై ఇంకా ఇంకా గౌరవం పెరిగింది. 2-3 ఏళ్ళు అలా సంతోషంగానే గడిచిపోయాయి. వినీత్ కూడా క్లాస్లో ఫస్ట్ వస్తూ చాలా బాగా చదువుకుంటున్నాడు. అప్పుడే మనోజ్కి ప్రమోషన్తో పాటు ట్రాన్స్ఫర్ కూడా వచ్చింది. మనోజ్కి ప్రమోషన్ వచ్చిన వెంటనే హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ కూడా అయ్యాడు. పిల్లలతో సహా విజయవాడను వదిలిపెట్టేసి హైదరాబాద్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. హైదరాబాద్ వెళ్ళిపోయేటప్పుడు మనోజ్ తన అన్నయ్య రాజారాం గారిని కౌగులించుకొని చాలాసేపు ఏడ్చాడు. రూపావదన కూడా వాళ్ళకి వీడ్కోలు చెప్పడానికి కన్నీళ్లతో వచ్చింది. వినీత్ తన పెద్దమ్మని కౌగులించుకొని చాలాసేపు వెక్కి వెక్కి ఏడ్చాడు. కొన్ని రోజులు వాళ్ళిద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. ఒక 6 నెలల తర్వాత మనోజ్ ఊర్లో ఉన్న ఇంటిని కూడా అమ్మేసి సిటీలో వేరే ఇల్లు కొనుక్కున్నాడు. ఆ ఇంటి అడ్రస్ ఎవ్వరికీ తెలియకపోవడంతో ఇక మెల్లమెల్లగా వాళ్ళ మధ్య సంబంధాలు పూర్తిగా తగ్గిపోయాయి. మనోజ్ కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. ఉద్యోగంలో కూడా వెంటనే ప్రమోషన్స్ కూడా వచ్చాయి. వినీత్ని హాస్టల్లో చేర్పించాడు. వినీత్ చదువులో చాలా హుషారుగా మారాడు. రూప వినీత్ని చాలా ఇన్స్పైర్ చేసింది. తన పెద్దమ్మ చెప్పిన మాటల వల్ల చదువుపై చాలా ఇష్టం పెంచుకున్నాడు వినీత్. చదువు మాత్రమే మనిషిని ఉన్నత స్థితిలో నిలబెట్టగలదని, ఎలాంటి పరిస్థితుల్లో అయినా చదువు మీద దృష్టి మరల్చకుండా జాగ్రత్తగా చదువుకోమని తను చెప్పిన మాటలతో ప్రతి తరగతిలోనూ తను ఫస్ట్ వస్తూ ఉన్నాడు. 10వ తరగతి కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్ కూడా పూర్తయిన తర్వాత క్యాంపస్ సెలక్షన్లో మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు. వినీత్ కూడా చదువులో బిజీగా ఉండడంతో సమయం అలా అలా గడిచిపోయింది. ఇప్పుడు మనోజ్ జుట్టు కూడా తెల్లగా మెరిసిపోతూ వచ్చింది. 20 సంవత్సరాలంటే మాటలు కాదు కదా. ఉదయం నిద్రలేచి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫీస్ పనిలో బిజీ అయిపోయాడు మనోజ్. కానీ సాయంత్రం ఇంటికి రాగానే రూపవదన జ్ఞాపకాలు మళ్ళీ తనని వేధించడం ప్రారంభించాయి. రెస్టారెంట్ యజమాని తనని అంతలా అవమానించాడు. ఆమె ఎలా తట్టుకుంటుందో ఏమో ఈ అవమానాల్ని. నా కళ్ళ ముందే వదినని నోటికొచ్చినట్టుగా మాట్లాడాడు ఆయన. దీనికి పరిష్కారం ఏమిటి? నేనేం చేయగలను? నేను వదినకి ఎలాగైనా సహాయం చెయ్యాలి అనుకుంటూ మనోజ్ ఆలోచించడం మొదలుపెట్టాడు. తనని వాళ్ళింటికి తీసుకొద్దాము అంటే ఆ విషయానికి రమ అస్సలు ఒప్పుకోదు. రమకి ముందు నుంచే రూప అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఏం చెయ్యాలి అనే విషయం మనోజ్కి కూడా అస్సలు అర్థం కావడం లేదు. ఒక వారం రోజుల తర్వాత వినీత్ మనోజ్కి ఫోన్ చేశాడు. వినీత్ 3 ఏళ్ల కొడుకు రేయాన్కి ఆరోగ్యం బాగుండలేదని, దానివల్ల కొన్ని రోజులు వినీత్, కొన్ని రోజులు అను సెలవులు తీసుకోవాల్సి వస్తుందని చెప్పాడు. పని వాళ్ళు కూడా బాబుని సరిగ్గా చూసుకోవడం లేదని, మంచిగా బాబుని చూసుకోవడానికి ఎవ్వరూ దొరకడం లేదని, అందుకే మాటి మాటికి బాబు అనారోగ్యం పాలవుతున్నాడని చెప్పాడు వినీత్. వినీత్ ఈ విషయం గురించి చాలా బాధపడుతున్నాడు. పిల్లాన్ని ఒంటరిగా వదలలేక, పని వాళ్ళని నమ్మలేక, రోజు ఇంట్లో ఉండే పని మనుషులు దొరకక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని మనోజ్తో చెప్పినప్పుడు మనోజ్ వినీత్ మాటలు విని చాలా కంగారు పడ్డాడు. ఆ సమస్యకి ఏదో ఒక పరిష్కారం వెతకాలని ఆలోచించాడు. మనోజ్ కూర్చొని ఆలోచిస్తూ ఉన్నప్పుడు వినీత్ ఇంకా రూపవదనల ఇద్దరి సమస్యకి ఒక్కటే పరిష్కారం కనిపించింది.
వెంటనే మనోజ్ ఫోన్ తీసుకొని వినీత్కి కాల్ చేశాడు. బాబు వినీత్ అని మనోజ్ మాట్లాడుతూ ఉండగానే, నాన్న మీరు ఈ టైంలో కాల్ చేశారేంటి, బానే ఉన్నారా మీరు అంటూ అడిగాడు వినీత్. నేను బాగానే ఉన్నాను బాబు, రేయాన్కి ఎలా ఉంది అంటూ అడిగాడు మనోజ్. పర్వాలేదు నాన్న, ఇప్పుడు కాస్త బాగానే ఉంది. నీకు విజయవాడలో మన ఇంటి ఎదురుగా ఉండే రూప పెద్దమ్మ గుర్తుందా అని అడగగానే వెంటనే వినీత్, నాకెందుకు గుర్తులేదు, నాకు పెద్దమ్మ ఇచ్చిన ప్రేమ ఆప్యాయత నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను వాటిని ఎలా మర్చిపోగలను? నా చిన్నతనంలోనే తనను విడిచిపెట్టి వచ్చేయాల్సి వచ్చింది. నా సొంత తల్లి నుండి కూడా నేను అంత ప్రేమ పొందలేదు. నా చిన్నప్పుడే అమ్మ చనిపోవడంతో అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. పెద్దమ్మే నాకు అమ్మ ప్రేమను పరిచయం చేసింది అని చెప్పగానే మనోజ్ మాట్లాడుతూ, వారం రోజుల క్రితం కొన్ని కారణాల వల్ల నేను విజయవాడ వెళ్ళాను. అదృష్టవశాత్తు నేను మీ పెద్దమ్మని కలిశాను. ఆవిడ పరిస్థితి ఎలా ఉందో నేను నీకు వర్ణించలేను. ఆవిడ చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉంది అంటూ మనోజ్ ఆవిడ గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ఆవిడ గురించిన విషయాలన్నీ, తను చూసినవి విన్నవి అన్ని వినీత్తో చెప్పినప్పుడు ఆ విషయాలన్నీ విన్న వినీత్ కూడా చాలా బాధపడ్డాడు. ఈ విషయంలో నేను పెద్దమ్మకి ఎలా సహాయం చేయగలను? తను నన్ను చిన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకునేది. ఆకలితో అలమటిస్తున్న నాకు కడుపు నిండా భోజనం పెట్టేది. చదువు మీద ఎలాంటి శ్రద్ధ లేకుండా, మార్కులు రాకుండా టీచర్లతో తిట్లు తింటున్న నాకు చదువు మీద ఆసక్తిని కూడా కల్పించింది. ఈ రోజు నేను ఇంతటి మంచి పరిస్థితుల్లో ఉన్నాను అంటే దానికి కారణం పెద్దమ్మే. నేను ఎలాగైనా సరే తన రుణం తీర్చుకోవాలి అన్నాడు వినీత్. వెంటనే మనోజ్, ఈ సమస్యకి నా దగ్గర ఒకే ఒక పరిష్కారం ఉంది. మీ పెద్దమ్మని నీ దగ్గరే ఉంచుకో. దానివల్ల ఆమెకి ఆధారం లభిస్తుంది. మన రేయాన్ని కూడా ఆవిడైతే చాలా బాగా చూసుకుంటుంది. తను నిన్ను చిన్నప్పుడు ఎంత బాగా చూసుకునేదో నీకు తెలుసు కదా. బాబుని చూసుకునే వాళ్ళ కోసం మీరు వెతుకుతున్నారు కదా అన్నాడు మనోజ్. వెంటనే వినీత్, ఈ ఆలోచన ఏదో బాగుంది నాన్న. నేను ఒక్కసారి అనుతో కూడా చెప్పి తన అభిప్రాయం కూడా అడుగుతాను. అడిగి నేను వెంటనే మీకు ఏ విషయమో చెబుతాను అని చెప్పినప్పుడు మనోజ్, సరే తొందరగా ఏ విషయమో నాకు చెప్పండి. మీరు తీసుకునే ఈ నిర్ణయం వల్ల 2 సమస్యలు పరిష్కరించబడతాయి అని చెప్పాడు మనోజ్. రేపు ఉదయమే దీని గురించి నేను నీతో మాట్లాడతాను నాన్న అంటూ చెప్పి వినీత్ ఫోన్ కట్ చేసేశాడు. మరుసటి రోజు వినీత్ నుంచి మనోజ్కి కాల్ వచ్చింది. వెంటనే వినీత్ చాలా సంతోషంతో తన తండ్రి మనోజ్తో చెప్తున్నాడు. ముందుగా నేను పెద్దమ్మ విషయం చెప్పినప్పుడు అను ఇష్టపడలేదు అని, ఇంట్లో ఎవరైనా ఉంటే తనకి ప్రైవసీ ఉండదని, వాళ్ళు అసలు ఎలాంటి స్వభావం కలిగి ఉంటారో అని, ఆవిడ మనతో పాటు కలిసిపోయి జీవించగలదో లేదో అని అనుమానించింది అంటూ చెప్పాడు. కానీ నేను నా బాల్యం గురించి తనతో వివరించి చెప్పినప్పుడు, నేను అనారోగ్యం పాలైనప్పుడు తను నన్ను ఎలా చూసుకుంది అనే విషయాలన్నీ, అమ్మ ప్రేమ దొరక్క అల్లాడుతున్న నాకు తను అమ్మ ప్రేమని ఎలా పంచింది అనే విషయాలన్నీ నేను అనుతో చెప్పి అనుని ఈ విషయానికి ఒప్పించాను. నా చదువులో కూడా పెద్దమ్మ చాలా జాగ్రత్తలు తీసుకొని చదివించిందని నేను అన్ని విషయాలు వివరించి చెప్పినప్పుడు అను పెద్దమ్మని మాతో పాటు ఉంచుకోవడానికి ఒప్పుకుంది అని వినీత్ చెప్పగానే మనోజ్ చాలా సంతోషించాడు. వెంటనే మనోజ్ వినీత్తో, నీకు వీలైనంత త్వరగా ఇక్కడికి రా, మీ పెద్దమ్మని కలిసి ఆవిడ నా హోటల్ నుంచి తీసుకొచ్చేసి నీతో పాటు తీసుకెళదు గాని అని చెప్పాడు మనోజ్. వినీత్ కూడా తొందరలోనే వస్తానని తండ్రికి మాటిచ్చి ఫోన్ కట్ చేసేశాడు. ఆ మరుసటి వారం శని ఆదివారాల్లో ఇంటికొచ్చాడు వినీత్. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత మనోజ్ ఇంకా వినీత్ కలిసి కారులో విజయవాడ బయలుదేరారు. ఆ దాబా దగ్గరికి చేరుకున్నప్పుడు మనోజ్ని చూసి ఆ దాబా ఓనర్ మొహం చాటేశాడు. అవేవి మనోజ్ పట్టించుకోకుండా రూపా వదిన కోసం వెతకడం మొదలు పెట్టాడు. రూపా ఆ దాబా వెనకాలే కూర్చొని పాత్రలు కడుగుతూ ఉంది. మనోజ్ వదినా వదినా అంటూ పిలవగానే ఆవిడ వెనక్కి తిరిగి చూసింది. మనోజ్ని చూడగానే ఆవిడ మొహంలో నిరాశ ఆవహించినట్టుగా కనిపించింది. ఈయనొచ్చి ఇంకా ఎంత పెద్ద గొడవ చేసి తన జీవితాన్ని దుర్భరం చేస్తాడేమోనని రూప భయపడుతూ ఉంది. వెంటనే మనోజ్ మాట్లాడుతూ, వదినా నిన్ను కలవడానికి ఎవరొచ్చారో చూడు అన్నాడు. ఆ మాటలు విన్న రూప ఎవరొచ్చారో వెతకడానికి ప్రయత్నించింది.
ఇతను ఎవరో తెలుసుకోవాలని నువ్వు అనుకుంటున్నావా అంటూ అడిగాడు మనోజ్. కానీ రూప కళ్ళు వినీత్ని గుర్తించలేకపోయాయి. ఎందుకంటే రూప చివరిసారిగా చూసినప్పుడు వినీత్ కేవలం ఒక 10 ఏళ్ల పిల్లాడు. ఇప్పుడు చాలా పెద్దవాడైపోయాడు. వినీత్ పేరు వినగానే రూప మొహం వెలిగిపోయింది. తన కళ్ళల్లో ఒక వింత మెరుపు కనిపించింది. ఆనందంతో ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు ప్రవాహంలా కారడం మొదలుపెట్టాయి. వినీత్ కూడా ముందుకొచ్చి రూప పాదాలు తాకబోతూ ఉంటే రూప వినీత్ని కౌగిలించుకొని అతని నుదుటిపై ముద్దు పెట్టింది. వినీత్ ఇప్పుడు చాలా పెద్దవాడైపోయాడు. బాబు వినీత్, నేను నిన్ను అస్సలు గుర్తుపట్టలేకపోయాను, క్షమించు బాబు అనగానే, పెద్దమ్మా నీ వయసు పెరిగిపోయింది కదా, నువ్వు నన్ను ఎలా గుర్తుపట్టగలవు అనగానే అందరూ హాయిగా నవ్వుకున్నారు. పెద్దమ్మా వెళదాం పదా, నేను నిన్ను తీసుకెళ్లడానికే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నువ్వు నాతో పాటు ముంబైలో ఉందువు గాని. మీ కోడలు మీ మనవడు మీకోసం ఇంట్లో అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పగానే రూప చాలా కంగారు పడిపోయింది. లేదు లేదు బాబు, నేను ఇప్పుడు ఎక్కడికి రాను. నేను ఇక్కడ బాగానే ఉన్నాను. నేను ఎవ్వరికీ భారంగా మారాలని అనుకోవడం లేదు. నేను ఎవ్వరికీ భారంగా మారి బ్రతకదలుచుకోలేదు. నాకింకా ఎన్ని రోజులు మిగిలిన్నాయో తెలీదు. నేను ఎలాగోలాగా నా జీవితాన్ని ఇక్కడే గడిపేస్తాను అని చెబుతూ ఉండగానే వినీత్, పెద్దమ్మా ఇప్పుడు నువ్వేం చెప్పినా సరే నీ మాటలు నేను అస్సలు వినను. నువ్వు నాతో పాటు ఖచ్చితంగా రావలసిందే అంటూ వినీత్ తన రూప పెద్దమ్మ చెయ్యి పట్టుకొని తన వైపుగా లాగుతూ ఉన్నాడు. మనోజ్ కూడా రూప వదినతో, వదిన వినీత్ ఇంటి పరిస్థితులన్నింటి గురించి నేను నీకు వివరించి చెబుతాను అంటూ వినీత్ పరిస్థితులన్నీ చెప్పాడు. వినీత్ తన భార్య ఇంకా కొడుకుతో ముంబైలో ఒంటరిగా నివసిస్తున్నాడని, మీరు వాళ్లతో ఉంటే పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటారని, వాళ్ళకిప్పుడు మీ సహాయం కూడా అవసరమే. అక్కడ మీరు ఏ పనులు చేయాల్సిన అవసరం లేదు. మీకోసం ఒక ప్రత్యేకమైన గది ఉంటుంది. రమ ఇంకా నేను అక్కడ ఉండము. సో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు రేయాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకుంటే చాలు. ఇంట్లో ప్రతి పనికి పని వాళ్ళు ఉంటారు. రేయాన్ని చూసుకోవడానికి కూడా కేర్ టేకర్ ఉంటుంది. కానీ ఆ కేర్ టేకర్ సరిగ్గా చూసుకోవడం లేదనే మీరైతే జాగ్రత్తగా చూసుకుంటారు అని మేము అనుకుంటున్నాము అంటూ మనోజ్ చెబుతున్న మాటలు విన్న రూపాకి విషయం అంతా అర్థమైంది. ఇప్పుడు రూప బయలుదేరడానికి సిద్ధమైంది. పిల్లలు లేని రూప వినీత్ని తన కొడుకుగా అనుకుంది. ఇప్పుడు తన మనవణ్ణి చూసుకోవాలంటే తనకు చాలా సంబరంగా అనిపించింది. అప్పుడే ఆ దాబా యజమాని అక్కడికి వచ్చి పెద్ద పెద్దగా అరవడం మొదలు పెట్టాడు. సార్, మీరు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? నా పని మనిషికి ఏమేం పాఠాలు చెప్తున్నారు అనగానే వినీత్ ఆ దాబా ఓనర్పై గట్టిగా అరిచాడు. ఆవిడ పని మనిషి కాదు, మా పెద్దమ్మ. నేను ఆవిడ కొడుకుని. ఆ మాటలు విన్న దాబా యజమాని ఒక్కసారిగా భయపడ్డాడు. వెనక్కి 2 అడుగులు వేశాడు. వినీత్ ఆయన హెచ్చరించి, మా పెద్దమ్మ ఇక నుంచి మీ దగ్గర పనులు చేయదు. నేను ఆవిడ్ని నాతో పాటు మా ఇంటికి తీసుకెళ్లిపోతున్నాను అంటూ చెప్పాడు. ఈ మాటలు విన్న దాబా యజమాని మొహం చిట్లించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పెద్దమ్మ, మనం బయలుదేరదాంరా, మీ ఇల్లు మీకోసం ఎదురు చూస్తూ ఉంది అంటూ వినీత్ ఆమె చెయ్యి పట్టుకొని కారులో కూర్చోబెట్టుకొని అక్కడి నుంచి బయలుదేరాడు. దారిలో తన తండ్రిని హైదరాబాద్లో దించేసి తన పెద్దమ్మని ముంబై తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ ఇంటికి చేరుకోగానే అను వినీత్ చెప్పిన అన్ని మాటల వల్ల రూపాన్ని చూడకముందే ఆవిడ మీద చాలా గౌరవం ఇంకా ప్రేమ పెంచుకుంది. ఎంతో గౌరవంగా రూపాన్ని అను ఇంట్లోకి ఆహ్వానించింది. రూప కోసం కొత్త చీరలు కూడా కొంది. తనకు లభిస్తున్న గౌరవం ఆదరాభిమానాలు చూసి రూప కూడా పొంగిపోయింది. కొన్ని రోజులు అను కూడా రూపని ఫ్రీగా వదిలేసింది. ఆ తర్వాత క్రమక్రమంగా రూపానే స్వయంగా ఇంటి బాధ్యతలన్నీ స్వీకరించింది. రేయాన్ తన నానమ్మ సంరక్షణలో చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడం చూసి తను కూడా ఆఫీస్కు వెళ్ళడం మొదలుపెట్టింది అను. రూప రేయాన్ పట్ల చాలా శ్రద్ధ తీసుకోవడం ప్రారంభించింది. అంతేకాకుండా పని వాళ్లతో ఇంటి పనులన్నీ ఏది ఎలా చెయ్యాలి, ఏది ఎక్కడుంచాలి అనే విషయాలన్నీ తనే చూసుకుంటుంది. ఆఫీస్ నుంచి వినీత్ అను ఇంటికొచ్చేసరికి ఇల్లంతా చక్కగా కనిపిస్తుంది. ఎవ్వరికీ ఎలాంటి కంప్లైంట్లు చేసే అవకాశం ఇవ్వడం లేదు. అను కూడా రూపని అత్తగారిలాగా భావించి చాలా గౌరవంగా చూసుకుంటుంది. ఆవిడింటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అను. ఇంటి పరిస్థితులన్నీ కొద్ది రోజుల్లోనే మారిపోయాయి.
సంతోషకరమైన వాతావరణం ఏర్పడింది. అను మాటి మాటికి వినీత్కి కృతజ్ఞతలు తెలుపుతూనే ఉంది. మీ పెద్దమ్మ సంరక్షణలో బాబు చాలా చాలా మంచి విషయాలు నేర్చుకుంటున్నాడు అంటూ ఒకరోజు అను వినీత్తో చెబుతూ ఉన్నప్పుడు, వినీత్, మా పెద్దమ్మ అలాంటి ఉన్నతమైన భావాలు ఉన్న మనిషి. తనతో ఉండే వాళ్ళని ఎవరినైనా తను సొంతం చేసేసుకుంటుంది. నాకు కూడా చిన్నప్పుడు ఎంతో ఉన్నతమైన విలువలు నేర్పింది. ఈ రోజు నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను అంటే దానికి మా పెద్దమ్మకి మాత్రమే నేను రుణపడి ఉన్నాను. మా అమ్మ నన్ను సవతి తల్లి కావడంతో చాలా హింసించేది. నాకు అమ్మ ప్రేమ రుచి చూపించింది మా పెద్దమ్మే అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు వినీత్. అను నుంచి అలాంటి పాజిటివ్ మాటలు వింటున్నందుకు, అను కూడా తన పెద్దమ్మని ఎంతగానో ప్రేమిస్తున్నందుకు, గౌరవిస్తున్నందుకు వినీత్ చాలా సంతోషించాడు. రేయాన్ కూడా చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటున్నాడు. రూప సంరక్షణలో రేయాన్ చాలా బాగా పెరుగుతున్నాడు. ఈరోజు రూపకి తను వృద్ధాప్యంలో తలదాచుకోవడానికి ఓ చోటు దొరికింది. రేయాన్కి నానమ్మ ప్రేమ దొరికింది. వినీత్కి మళ్ళీ తల్లి ప్రేమ దొరికింది. అనుకి ఇంటి బాధ్యతలన్నీ తొలగించబడ్డాయి. తను ఆఫీస్లో చాలా హుషారుగా చలాకీగా వర్క్ చేస్తుంది. ఆ ఇంట్లో సంతోషం, ఆనందం, ఒకరి మీద ఒకరికి ప్రేమ మాత్రమే మిగిలాయి. రూపకి వినీత్కి వారి మధ్యలో ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైంది, ఇంకా చాలా విలువైంది కూడా. మనం చేసిన పుణ్యం ఎప్పటికైనా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. 20 ఏళ్ల క్రితం తల్లి లేని పిల్లాన్ని చూసి జాలిపడి రూప చేసిన సహాయం ఇప్పుడు తనకి వృద్ధాప్యంలో ఆసరాగా నిలబడింది. సాధ్యమైనంత వరకు మనం ఎదుటి వ్యక్తికి మంచి చేయడానికి ప్రయత్నిస్తే ఆ భగవంతుడు కూడా మనకి మంచి చేస్తాడు అనుకుంది రూప. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. ఉంటానండి.